జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కుటుంబం అంటే కలహాలు సలహాలే కాదు, అప్పుడప్పుడు కవ్వింపులు నవ్వులు కూడా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక ఫ్యామిలీ స్కిట్ తో భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అమ్మా, ఏమైందమ్మా? దీపం మారిపోతే ప్రమాదం అంటారు, నిజమేనా? ఏం ప్రమాదం లేదమ్మా. దీపం ఆరిపోవడం వల్ల కూడా చాలా లాభాలున్నాయమ్మా. ఇది పెద్ద పెద్ద రోజు. ఇది ఒక్క దీపం ఆరడం వల్లే కదమ్మా నా ఇంట్లో 4 దీపాలు వెలుగుతున్నాయి. అమ్మా, భార్యాభర్తల సంబంధం ఎలాగుండాలమ్మా? భర్త ఫ్యాన్ లాగా, భార్య రెగ్యులేటర్ లా ఉండాలమ్మా. అవునా? అప్పుడే కదమ్మా మన ఎట్ట తిప్పితే వాళ్ళు అలా తిరుగుతాడు. మరి నీ నాన్న తిరిగేవాడా అమ్మా? నేనే తిరిగేదాన్నమ్మా. నాకు తెలుసమ్మా. నాన్నగారు డైలీ తాగి ఇంటికి వస్తున్నప్పుడు ఏ ఒక్క రోజైనా సరే తాగొద్దు అని ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు? అలా చెప్తే నేను తాగింది ఆ విషయం తెలిసిపోతే కదమ్మా. ఇప్పుడు ఒక దగ్గర అయితే ఇది అమ్మగారు, ఇది పెద్ద. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు మమ్మల్ని కన్నావు? వసే పెళ్ళైన మొదటి సంవత్సరంలో దీన్ని కన్నాను, 2వ సంవత్సరంలో నిన్ను, 3వ సంవత్సరంలో దీన్ని, 4వ సంవత్సరంలో దీన్ని. అమ్మా, 4 సంవత్సరాల్లో 4 పిల్లలా? ఎలా అమ్మా? ఇప్పుడైతే మీరు వర్క్ ఫర్ హోమ్ చేస్తున్నారే గానీ ఆ రోజుల్లో ఎప్పుడో మొదలు పెట్టాము మేము. మా ఆయన రేపు వస్తా అంటున్నాడమ్మా. ఏ అవసరం లేదు, 3 రోజుల తర్వాత రమ్మను. 3 రోజుల తర్వాత ఎందుకమ్మా? కడుపు నిండినోడికి బిర్యానీ పెట్టావనుకో వాడు మందంగా తింటాడు. ఆకలితో ఉన్న వాడికి నువ్వు పచ్చడి మెతుకులు పెట్టినా ఆవురావు మన తింటాడే. చాలా టెక్నిక్ ఉన్నాయి దీని దగ్గర. అమ్మా అమ్మా, మా ఆయన కాల్ చేస్తున్నాడు, వస్తున్నాడంట. రమ్మని చెప్పేదవని, రమ్మని చెప్పేదవని. ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో ఉన్న కుక్కని బయట కట్టేవే, ఇల్లంతా రోత చేస్తున్నట్టు నువ్వు విన్నావా? ఏమన్నాడు చెప్పు. ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ గేట్ బయట డోర్ అయ్యవే, ప్రతి ముష్టేదో డైరెక్టర్ ఇంట్లో వస్తున్నాడు సచ్చినదోళ్ళంతా. నేను నీతో మాట్లాడడానికి వస్తే ముష్టోడు కుక్కని పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంట? ఏంటి చెప్పు. అదిగా నా భార్య నాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాను. నా ఇళ్ళరికానికి వచ్చి కాపన చేయి. పెళ్ళైన తర్వాత భార్య అత్త వాళ్ళ ఇంట్లో ఉండాలి కదా. ఎవరు చెప్పారు? సమాజం చెప్పింది. అక్కడే పోయి అడుగు మరి, అక్కడే పోయి అడుగు మరి. అత్త మర్యాదగా చెప్తున్నా, నా భార్యను నాతో పాటు పంపించకపోతే ఐ విల్ టేక్ లీగల్ యాక్షన్ ఆల్ ఆఫ్ యూ. కేసు పెడతావా? అమ్మా నీ మొగుడు కేసు పెడతాడంటమ్మా. నా కూతుర్ని వరకట్న కింద వేధిస్తావా? కాపురాన్ని తీసుకుపోయి తాగిస్తూ అంతావా? ఇప్పుడే నీ మీద, నీ అమ్మ మీద, మీ నాన్న మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను రా. కాళ్ళు పట్టుకుంటారు అత్తయ్య, కేసు పెట్టకు. అమ్మా నువ్వన్నా చెప్పమ్మా. నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా 5,000 రావు అక్కడి నుంచి, 5,000 రావు అక్కడి నుంచి. అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తానమ్మా. తలదించుకొని వెళ్తున్నావా? అమ్మా నీకు నా మీద నమ్మకం లేదా? నా పెంపకం మీద నాకు నమ్మకం లేదు, నా పెంపకం మీద నాకు నమ్మకం లేదు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. తల దించుకొని వెళ్ళి అక్కడే ఎత్తాలి. అక్కడ దించుతే ఇక్కడ ఎత్తాలి. ఇక్కడే ఎత్తుతా. సరుసలే కన్నే చూపుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా. బాజీ నాకు ఒక డౌట్. ఏంటి? ఉస్తాద్ సినిమాలో శ్రీలీలని హీరోయిన్ గా పెట్టారు కదా, మరి నన్ను పెడితే? అది ఉస్తాద్ అవుదు, ముఖం మీద వస్తారు. నీకు ఫైమాన్ పేరు ఎందుకు పెట్టారు? నేను 5 స్టార్ హోటల్లో పుట్టాను కాబట్టి ఫైమాన్ పెట్టారు. మరి నీకు బాచి అని ఎందుకు పెట్టారు? నేను ఆర్కే బీచ్ లో పుట్టానంట, అందుకే నాకు బాచి అని పేరు పెట్టారు. ఇంకా నయ్యం గచ్చిబోల్లో పుట్టలేదు. ఎందుకు? గోచి అని పెట్టేటోళ్ళు. ఎన్ని రోజులు ఇదంతా? పెళ్లి చేసుకోవచ్చుగా. మా ఇంట్లో వాళ్ళకి ఓకే, మీ ఇంట్లో వాళ్ళు ఓకేనా? అడగాలి ఒక్కసారి. మీ అమ్మని. మామీ ఏమే ఎవరే వీడు? నేను తనని ప్రేమించానమ్మా. ఎవరిని అడిగి ప్రేమించావే? వాణ్ణి అడిగాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం. మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే నా ఇల్లరికి రావాలి. ఓకే అత్తయ్య గారు, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. అమ్మా ఒక నిమిషం బాబు, మా పిల్లలు. అమ్మా మీరు ఒప్పుకుంటే తాళి కట్టేస్తా. తాళి కట్టే బాబు. మొగుడు పిల్లలు ఫ్రీగా వదలరా? ఓకే ఓకే వెళ్ళండి.
నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. స్నానం చేస్తారా? ఫ్రెష్, తొందర రండి. ఓకే. ఏ ఫైమా, ఆ, టవల్. సరే సరే తీసుకొస్తాం. బావగారు టవల్ అడుగుతున్నారు కదా, ఇచ్చేద్దాం. ఒసే చెల్లి, ఏం చేస్తున్నావే? బావగారు టవల్ అడిగారక్క. ఒసే పిచ్చిదానా, ఆయన టవల్ మర్చిపోలేదు. నేను కావాలని తీసుకురావాలని అక్కడ వేసి వెళ్ళారు, నీకు తెలీదు? నాకు అర్థం కాలేదక్క. నీకు అర్థం కాదు, ఇప్పుడు చూడు. ఏమండి టవల్ వదలండి. ఏమైంది? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మా ఆయన గుర్తొచ్చాడమ్మా, నేను వెళ్తున్నా. ఏ పిచ్చిగారి పట్టిందా? నీ మొగుడు గుర్తాడు ఏంటే? మీరు ఏమన్నా చేసుకోండి, నాకు మాత్రం నా మొగుడే ఇంపార్టెంట్. ఏ మొగుడు లేకుండా అంతగా ఉండలేకపోతున్నావా? మేము ఉండట్లేదా మొగుడు లేకుండా? నాకు అవన్నీ తెలియదు. అమ్మతో అక్కతో అలాగే మాట్లాడేది ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? మొగుడు మొగుడు. చివరిసారిగా అడుగుతున్నాను, నేను కావాలా నీ మొగుడు కావాలా? నా మొగుడే కావాలమ్మా. అయితే బయటికి పోవే పోవే. ఈ రోజు నుంచి నాకు ముగ్గురు కూతురు ఉన్నారు. నేను కూడా నా తల్లి చచ్చింది అనుకుంటా. తాగడానికి ఏం లేదా? ఏం కావాలండి? టీయో కాఫీ ఇవ్వు. అబ్బా నాకు హెడ్ ఎక్ వస్తుంది. చెల్లెమా బావగారికి టీ ఇవ్వు. ఇదేం చేసిందో? ఏమైంది? ఏమైంది? అమ్మా నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నానమ్మా. ఏంటే పిచ్చిగాని పట్టిందా? నా మొగుడు లేకుండా ఉండలేకపోతున్నానమ్మా. మగాన్ని ఇక్కడికి రప్పించుకోవాలి, అంతేగాని మనం వెళ్ళకూడదు. ఒసేయ్, నీ మొగుడు అంటే ఆడంగోడు లాగా ఇక్కడ వచ్చి ఉన్నాడు కాబట్టి బాగా కులుకుతున్నావు. రే, నా మొగుడు ఆడింగోడా? వాడి ముఖం ఆడింగోలా ఉందా? వాడి డ్రెస్సింగ్ ఆడింగోలా ఉందా? వాడి సైడ్ నుంచి ఆడింగోలా కూడా వాడు ఆడింగో. అది ఒక్కసారి మీరు 4 సార్లు అన్నావు. మీరు కొట్టుకోండి, మధ్య నా పేరు లాగద్దు. అది ఎలాంటిది ఆడింగోడని? చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను కావాలా నీ మొగుడు కావాలా? నా మొగుడే ఏ పూసవే. నాకు మొగుడు లేరా? నాకు జీవితం లేవా? చెల్లి త్యాగం చేసుకోలేదా? పోవే పో. ఈ రోజు నుంచి నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అమ్మ లాస్ట్ కి నువ్వు ఒక్కదానివే ఉండేలా ఉన్నావు. కాఫీ దాగా తినడానికి ఏం లేదా? బాబా నేనున్నానుగా, చెక్క చెక్క చేసేస్తావంట. చక్క చేయి పో. కూరగాయలు కోసేస్తున్నా. చిక్ చిక్ చిక్. ఏమైంది? ఏం తెగింది? ఇలాగ ఇలా బ్లడ్ వచ్చేటప్పుడు ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? ఇంకోటి మధ్య నేను వెళ్తున్నానమ్మా. ఎక్కడికమ్మా? నా హస్బెండ్ దగ్గరికి. నువ్వు కూడా అలాగే చేస్తున్నావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కదే, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు హస్బెండ్ లేకుండా ఉంటావేమో గానీ నేను ఉండలేనమ్మా. అమ్మ కోసం ఆలోచించుకుని వెళ్ళిపోతున్నారు. ఆగు, వెళ్ళిపోయింది. నేనున్నానమ్మా నీకు. అదేనమ్మా నా భయం, అదేనమ్మా నా భయం. అల్లుడు అత్తగారు కొంచెం పైన గిన్నె తీసుకుంటాను, చేరు పట్టుకోవా? ఓకే. అబ్బా ఎండాకాలం కదండి, బాగు పట్టుకున్నాను అత్తయ్య గారు. పట్టుకున్నాను. ఏమే ఫైమా ఏమైంది?
ఏమైంది? నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నానమ్మా. ఎందుకే మామయ్య గారు ఎక్కడున్నారు? మణికొండ దగ్గర ఉన్న మర్రి చెట్టు దగ్గర ఉన్న మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా కుదురుగా కాపుని చేసుకోమ్మా. ఆగలేకపోతున్నాను బాబు. అబ్బా ఇంత ఆస్తి వదిలి అయ్యో ఏంటని మా అమ్మ కూడా వెళ్ళిపోయింది. నేను కాపురం మీ అమ్మతో చేయాలా నీతో చేయాలా? నాతో మరి మూసుకో లోపల పో. అరే తమ్ముడు, అన్నయ్య ఏంటన్నయ్య? వచ్చిందా మీ ఆవిడ ఇంటికి? అవునన్నా, ఎన్నిసార్లు పిలిచిన రాలేదు, సడన్ గా ఎట్లా వచ్చిందన్నా? కరెంట్ ఉంటే సరిపోదు, ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ బల్బు వెలుగుతుందో తెలుసుకోవాలి. వెళ్ళి పిల్లలతో కాపురం చేసుకో. సరే అన్న. చిన్న మెసేజ్. ఏమే వస్తున్నాడు ఇవ్వడానికి మెసేజ్. పెళ్లికి ముందు అమ్మా నాన్న ఎంత ప్రేమించారు, పెళ్లి తర్వాత అత్త మామల్ని కూడా అంతే ప్రేమించండి. గుడ్ మెసేజ్. నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది భాస్కర్. ఐ రియల్లీ ఎంజాయ్. కంటెంట్ బాగా చేసావు. దానికి మెయిన్ శాంతి స్వరూప్ని పెట్టి రావటమే పెద్ద కంచులాగా వచ్చాడు. అది చూడగానే ఇదేదో తేడా అనుకున్నా. కూతురు బాగా చేస్తారు, ఎవరు తగ్గల. మాట్లాడితే అక్కడ కోల్డ్ వాటర్ తో స్నానాలు చేయడం. నరేష్ గారు 3 బిందెలు చేసాడు. నాకు అర్థం కదా. రియల్ గా చాలా ఎంజాయ్ చేశాను. భాస్కర్, నీ దగ్గర నచ్చేది ఏంటంటే నాకు బీయింగ్ ఏ లీడర్, కంటెంట్ సక్సెస్ అవ్వాలని చూస్తావు. దట్ ఈస్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఏ లీడర్. కీప్ ఆన్ లవింగ్. ఎక్కడే పోదు మా ఫ్లో ఉంది జబర్దస్త్. ఓన్లీ థింగ్ అది రావాలంతే, ఒక స్పార్క్ రావాలి. గుడ్, బాగా చేశారు. థ్యాంక్ యూ నాగబాబు గారు. థ్యాంక్ యూ ఫర్ ది ఎంకరేజ్మెంట్. ఇంద్రజ మ్యామ్, ఈ స్కిట్ కి సంబంధించినంత వరకు ఫైమా, సాగరిక, ధరణి, నరేష్ వీళ్ళ నలుగురు ఒక ఎత్తు అయితే శాంతి స్వరూప్ ఒక ఎత్తు. We really enjoyed each and every act of each and everyone. జితు అందరూ కూడా చాలా బాగా చేశారు. వెరీ నైస్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ వన్ మోర్, ఇది పర్సనల్ అనౌన్స్మెంట్. బెస్ట్ పెర్ఫార్మర్ కి 5,000, బెస్ట్ సిట్ కి 5,000. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి జడ్జెస్ ఇచ్చే గిఫ్ట్. దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ జడ్జ్మెంట్ కి ఏం లేదా సార్? మస్త్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. భాస్కర్ గారు మీకు వండర్ఫుల్ జాబ్. Thank you. సేమ్ పవర్ సేమ్ ఫోర్స్ నెక్స్ట్ కిడ్. థ్యాంక్ యూ.